నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సుదీర్ఘ 19 ఏళ్ల తర్వాత కూడా న్యాయం జరగలేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ న్యాయం జరగలేదు. కానీ అస్థికలన్నా ఇవ్వండి అని వాళ్ళ తల్లిదండ్రులు కోరారు. అయితే ఆయుష్ మేర ఈరోజు సిబిఐ కోర్టు అస్థికలన్నా ఇచ్చేసి వాళ్ళ అంత్యక్రియలు చేసుకోవాలని చెప్పి ఈరోజు కోర్టు నిర్ధారించింది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆయుష్ మేర 19 ఏళ్ళ యొక్క పోరాటం, అమ్మాయి హత్య జరిగి కానీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పోరాటం ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ న్యాయం ఎక్కడ జరగలేదు సార్. కానీ ఆ అమ్మాయి అస్థికలన్నా ఇవ్వండి వాళ్ళ తల్లిదండ్రులు కోరితే ఈరోజు అస్థికలు తీసుకొని అంత్యక్రియలు చేస్తున్నారు. నిజంగా ఆ అమ్మాయి యొక్క పోరాటం, ఈ తల్లిదండ్రుల పోరాటాన్ని ఏ విధంగా చూడాలి సార్? అసలు ఇప్పుడు వాస్తవంగా మనం చాలా గొప్పగా ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటాం. చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానమే. ఆర్థిక స్తోమత, రాజకీయ పండదండలు, అధికారము, హోదా, దర్పం ఇవన్నీ ఉన్నవాడికి సామాన్యుడికి ఒకే స్థాయి న్యాయం దక్కుద్ది. న్యాయం మాత్రమే దక్కుతుంది న్యాయస్థానంలో. వీళ్ళకున్న డబ్బు, అధికారము, పరపతి, పలుకుబడి ఇవేమీ న్యాయస్థానాన్ని ప్రభావితం చెయ్యలేవు అని చెప్పని మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మనం కోర్టుకు వెళ్తే కూడా న్యాయమూర్తి గారి వెనక సత్యమేవ జయితే అని రాసి ఉంటుంది. అంటే సత్యం మాత్రమే జయిస్తుంది, మమ్మల్ని ఇంకా వేరే ఎవరూ ప్రభావితం చేయలేరు, ప్రలోభ పెట్టలేరు అనే అర్థం సామాన్యుడికి స్ఫురించటం కోసం మహాత్మా గాంధీ గారి కొటేషన్ అది. సత్యమేవ జయితే అనేది న్యాయమూర్తి గారి వెనక బోర్డు పెట్టి ఉంటుంది. కానీ వాస్తవంగా ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఇందాక నేను ప్రస్తావించినట్టుగా రాజకీయపు అధికారం, హోదా, పలుకుబడి, డబ్బు కలిగిన వ్యక్తులు అనుకో. ఆరోపణలు చేస్తున్న అంటే బాధితులు చాలా సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, రాజకీయ అండదండలు లేని వ్యక్తులు. వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం అంతిమంగా న్యాయం వీళ్ళకి దక్కుతున్న సందర్భాలు చాలా తక్కువ. న్యాయం వీళ్ళకి అది ఏ విధమైన ప్రభావితం అవుతుందా, ప్రలోభపడుతుందో తెలీదు. వ్యవస్థలు ఏ విధంగా కాంప్రమైజ్ అవుతున్నాయో, కొల్యూడ్ అవుతున్నాయో తెలీదు. కానీ వీళ్ళైతే మాత్రం న్యాయం దక్కించుకోలేకపోతున్న సంఘటనలు ఇవాళ 19 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా 19 సంవత్సరాల బాలిక బీఫార్మసీ చదువుకోవటానికి అని చెప్పని ఒక టీచర్ గారు అమ్మాయి, తెనాల్లో ఆయేష మేర వాళ్ళ నాన్నగారు ఒక స్కూల్ టీచర్. ఆ టీచర్ గారు అమ్మాయి వాళ్ళలాగానే వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నత విద్యలు అభ్యసించాలి, సమాజంలో గౌరవ మర్యాదలతో మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవాలి అని చెప్పిన ఆశతో ఆ అమ్మాయి కూడా మెరిట్ తోటి బీఫార్మసీ అడ్మిషన్ తెచ్చుకుంటే వాళ్ళు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక లేడీస్ హాస్టల్లో అమ్మాయిని పెట్టి చదివించుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు తెనాల్లో కాపురం ఉంటున్నారు. అదే ఏ తెనాల సమీప కాలేజీలో కనుక అమ్మాయికి అడ్మిషన్ వస్తే ఇంటి నుంచి అమ్మాయి కాలేజీకి వెళ్ళి రావడానికి ఆస్కారం ఉండేది. కానీ వేరే ప్లేస్లో అడ్మిషన్ వచ్చింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ళు, మనం చాలా హాస్టల్స్ చూస్తుంటాం, ఉమెన్ హాస్టళ్ళు. అలాగా ఆ అమ్మాయిని కూడా వాళ్ళు నెల నెల పేమెంట్ ఇచ్చి ఆ హాస్టల్లో పెట్టుకున్నారు. ఆ హాస్టల్లో ఉంటే ఒకరికొకరు తోడుగా ఆ హాస్టల్లో రక్షణ మధ్య ఉండగలుగుతారనే ఒక నమ్మకంతో ఆ హాస్టల్లో పెట్టుకున్నారు. కానీ ఆ హాస్టల్లో ఉన్న బాలిక హత్యాచారానికి గురైంది. రేప్ అండ్ మర్డర్. ఎవరు చేశారు? చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు ఎవరో చిన్న చితక వ్యక్తుల మీద రాలా. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిన అదే కృష్ణా జిల్లాకు సంబంధించిన కోనేరు రంగారావు గారి మనవడు ప్రమేయంతో, అతని ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ హత్య జరిగింది అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. అతను విచారించాలి అని చెప్పని, అతనే దీనికి బాధ్యుడు అని చెప్పని రకరకాల ఆరోపణలు వచ్చినాయి. కానీ ఆ దిశగా విచారణ జరగల. కారణం ఏంటి అంటే, ముందు అతని ప్రమేయం ఉందో లేదో కనీసం విచారణ చేసి నిర్ధారణ చేసుకోవాలిగా.
ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళ మొర అరణ్యరోధనైంది. నాడు పాలకుడు రాజశేఖర రెడ్డి ఆయన వ్యవస్థలను ఎలా తిమ్మిని బొమ్మిని చేస్తాడు అనేది, ఆయనకు అనుకూలరు, ఆయన చేతిలో అధికారం ఉంది, హోదా ఉంది, దాన్ని అడ్డుపెట్టి తను అనుకున్న వాళ్ళని ఎలా కాపాడతాడు అనేది వాళ్ళ కొడుకు విషయంలోనే నిర్ధారణ అయింది. 2005 జనవరి నాడు తెలుగుదేశం ఎమ్మెల్యే పరిటాల రవి గారి హత్య జరిగిన రోజున ఆ హత్య కేసు నమోదు చేసినప్పుడు పరిటాల రవి గారి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్లో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కొడుకు, మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఆ కేసులో ఉంది అని వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ చూసాం ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు సిబిఐ విచారణకు ఆదేశించిన రాజశేఖర రెడ్డి విచారణ ఎలా జరిపించారు? కేసులో అతను ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ దగ్గరకు అతన్ని పిలిపించుకొని విచారించాల్సిన సిబిఐ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి కొడుకుని విచారించారు. ఆబ్వియస్లీ క్లీన్ చిట్ ఇచ్చేశారు. అంటే తన కొడుక్కి క్లీన్ చిట్ ఇప్పించుకున్నాడు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టి ఆ రోజుల్లో. కనీసం నిజంగానే ఆయనకి క్లీన్ చిట్ ఉంటే ఉండుండొచ్చు. కానీ అదే విచారణ జరగాల్సిన తీరులో విచారణ జరుగుండి ఆ విచారణ జరిగిన క్రమంలో ఇతని ప్రమేయం లేదు అని చెప్పని వాళ్ళు నిర్ధారణ చేసుకొని ఇతను క్లీన్ చిట్ ఇచ్చుంటే వేరు. కానీ అలా కాకుండా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి సిబిఐ వెళ్ళి అక్కడ అతన్ని విచారించి అక్కడ అతను క్లీన్ చిట్ ఇవ్వటం అనేది, ఇది ఆర్కెస్ట్రేటెడ్ క్లీన్ చిట్ అనేది ఆ రోజుల్లోనే ప్రజల అనుమానాలు బలపడ్డాయి. అలా బలపడ్డా సరే లెక్క చేయకుండా తన కొడుకును కాపాడుకున్నాడు అని చెప్పనే అభిప్రాయం రాజశేఖర రెడ్డి మీద బలపడింది. అటువంటి రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, ఆయన మనవడి మీద ఆరోపణలు వచ్చినప్పుడు పారదర్శకంగా విచారణ జరిపిస్తాడు అని చెప్పని ఆశించితే అది ఆ ఆయేషా మీరాకి న్యాయం దక్కాలి అని చెప్పని పోరాడుతున్న వాళ్ళ ఆరాటము పోరాటంగానే అది మిగిలిపోయింది తప్ప రాజశేఖర రెడ్డి మాత్రం నాడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల మీద విచారణ జరిపించి వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వాల. ఆ క్రమంలో ఏం చేశారు? సత్యం బాబు అని చెప్పని కంచికచర్లకు చెందిన ఒక దళిత యువకుడు, అతనే ఈ మొత్తానికి బాధ్యుడు, అతనే ఈ అమ్మాయిని చంపింది అని చెప్పని పోలీసుల చేత నిర్ధారణ చేయించి అతను అరెస్ట్ చేయించి జైలు పాలు చేశారు. యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ 8 సంవత్సరాల తర్వాత ఉన్నత న్యాయస్థానంలో అతను నిర్దోషి అని చెప్పని నిర్ధారణ అయింది. అతని ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలే లేవు. అతన్ని కేసులో ఇరికించారు అని చెప్పని న్యాయస్థానం అభిప్రాయపడి అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. మరి దోషి ఎవరు? ఆయేషా మీరా హత్య గావించబడింది వాస్తవం, రక్తపు మడుగులో ఆ అమ్మాయి శవం కనపడింది వాస్తవం, తాను షెల్టర్ తీసుకున్న హాస్టల్లోనే ఆ అమ్మాయి దారుణంగా హత్య గావించబడితే మరి హతుడితడే, హంతకుడితడే, హతుడు కాదు హంతకుడితడే అని చెప్పని ఆరోపించబడి శిక్ష విధించబడ్డ వ్యక్తి నిర్దోషి అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత అసలు దోషి ఎవరు? చివరికి ఇష్యూ సిబిఐకి అప్పచెప్పబడింది. సిబిఐ కూడా సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాధారాలు లేని స్థితి. చివరికి ఇక 19 సంవత్సరాలు పోరాడి తమ కూతురికి జరిగిన అన్యాయం పట్ల ఎలుగెత్తి వాళ్ళు అరిచిన అరుపులు, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, దాన్ని అడ్రస్ చేసే వ్యవస్థ లేకపోయింది. చివరికి మన సిబిఐ న్యాయస్థానంలో సాక్ష్యాధారాలు లేని పరిస్థితిలో విచారణ కొనసాగించడం కూడా అర్ధరహితం అని చెప్పని భావించిన తర్వాత, అంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి ఇక తల్లిదండ్రులకి. చివరికి న్యాయస్థానం కేసును క్లోజ్ చేసింది. చివరికి ఆ తల్లిదండ్రులు అసలు బాధ్యులు ఎవరినో మీరు నిర్ధారణ చేయలేకపోయారు. కనీసం విచారణ జరిపే క్రమంలో మా అమ్మాయి శరీర అవశేషాలు సమాధి నుంచి తీసుకువెళ్ళారు, అవన్నా మళ్ళీ తిరిగిస్తే మా ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఆ అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేసేసి నిజం ఇంకా వెలికి తీయలేని పక్షంలో నిజం సమాధి అయింది అని చెప్పని భావిస్తాము అని చెప్పని వాళ్ళు న్యాయస్థానాన్ని అభ్యర్థించిన మేరకు, న్యాయస్థానం ఆదేశాల మేరకు సిబిఐ ఈరోజు ఆ అమ్మాయి స్కెల్టన్ పార్ట్స్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాంతో వాళ్ళ ఆ తల్లిదండ్రులు నిజం సమాధి, నిజంగా నిజం సమాధి అయిపోయింది, నిజం వెలికి తీయబడలేదు
అసలు బాధ్యులు ఎవరు అనేది వాళ్ళ చట్టం ముందుకు తీసుకురాబడలేదు. ఒక అమాయకుడు 8 సంవత్సరాలు జైల్లో ఉంచబడ్డాడు. కారణం ఏంటి అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అన్ని హోదా, హంగు, ఆర్భాటం కలిగిన వాళ్ళైతే, అధికారం చవిచూస్తున్న వాళ్ళైతే వాళ్ళని కాపాడటానికి చూపించే ప్రయత్నం, వాళ్ళని ఈ సమస్య నుంచి బయట పడేయటానికి చూపించే ఆరాటం, సామాన్యుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం, సామాన్యులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, సామాన్యుల భుజం తట్టి మీ వెనక మేము ఉన్నామని ధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం, పాలకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ కొమ్ముగాయటానికి సిద్ధపడినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ 19 సంవత్సరాల తర్వాత కూడా వెలికి తీయబడని నిజం నేపథ్యంలో నిజం సమాధి కావించబడింది అనేది ఇప్పటికే నిర్ధారణ అయిన క్రమంలో ఇవాళ ఆయేషా మీరా అంత్యక్రియల కార్యక్రమం ముగిస్తూ ఈ అంశంలో శాశ్వతంగా నిజం సమాధి కాబడింది అనే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఇవాళ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఇంత పారదర్శక వ్యవస్థలు అని చెప్పుకుంటున్న ఈ వ్యవస్థల ముంగిట వాళ్ళ ఆ నిస్సహాయపు చూపు, వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న ఒక ప్రశ్నార్థకంగానే ఈ వ్యవస్థల ఇంటెగ్రిటీని ప్రశ్నిస్తూ శాశ్వతంగా ఈరోజు ఆయేషా మీరాకి దక్కని న్యాయం రేపు ఇంకెవరికి దక్కుతుంది అనే ఒక ప్రశ్నని వాళ్ళ ప్రజాస్వామ్య భారతం ముందు నిలబెట్టి తీరుతుంది. థ్యాంక్ యూ సార్.